జిల్లా మండలంలో కొనసాగుతున్న పాదయాత్ర ఈరోజు విజయవంతంగా ప్రజలందరూ కూడా నాతో పాటు మేము ఉంటాము, మేము గెలిపించుకుంటామని మాటిచ్చినారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేరిన వెంటనే ప్రజలు నేను ఆశీర్వాదం చేస్తున్నారు. ఇంతవరకు అనుకోలే. ఆ రోజు నేను ఒకటే చేరినా, ఈరోజు లక్షల మంది నాతో కదిలి వస్తున్నారు. నా అభిమానంతో వైఎస్ఆర్ పార్టీ నుంచి నాకు మోసం జరిగిన తర్వాత నేను ఏ విధంగా కష్టపడినానో అందరికీ ప్రజలకు అంత తెలిసి సెన్సార్ 5 ఏళ్ళు కష్టపడినా కానీ ఫలితం లేదు. ఈరోజు నా కాంగ్రెస్ పార్టీ జరిగిన వెంటనే నా ప్రజలు నేను ఆశిస్తున్నారు. నేను ప్రజలకు సేవ చేయాల, ప్రజలకు అందరూ కూడా నేను మేలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఉన్నాను. నాకు మోసం చేసిన పార్టీలో ఈరోజు గుణపాటు చెప్పాలా అని ఒకే కోరిక ఉండదు. ఎందుకంటే నేను 5 ఏళ్ళు కష్టపడి దళితులో ఉంటే నాకు ఏ విధంగా కూడా న్యాయం చేయకుండా నన్ను పంపించేస్తాను. కానీ నాకు ఏ విధంగా సరే నా ప్రజలకి న్యాయం చేయాలా, పొదుల పట్టు ఎదురులో నాకు ఓటేసి గెలిపించినారు. కానీ నాకు ఆ రోజుల్లో నేను న్యాయం చేయకుండా పోయినాను. ఈరోజు నాకు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీలో నాకు గుర్తించి నాకు సీట్ ఇచ్చినారు. అదేవిధంగా నాకు మంచి ఒక తోడుగా ఉండి నా సోదరులు కూడా మా అక్కజల్లో కూడా ప్రతి ఒక్కరు నాకు తోడు ఉండాలి. ఎందుకంటే నా లక్ష్యమే నా పేద ప్రజలకి మేలు చేయాలి. నా లక్ష్యమే నా ప్రజలకి నేను సేవ చేయాలా. నేను ఇంకొకరి మారిగా నేను చెప్పాలంటే సిటీ లేదంటే నేను ముందుగా ఇక్కడ వెళ్ళిపోవచ్చు, బెంగళూరు బిజినెస్ చేసుకునొచ్చు. కానీ అటువాడు కాదు. నేను నా ప్రజలకి చేయాలంటే మీరు కూడా అందరూ సపోర్ట్ చేయాలా. మనందరూ కలిసిమెలిసి చేస్తాం. నా ప్రజలకి మేలు చేయాలంటే నా పొద్దులపొండి ప్రజలకి నేను చాలా పేద కుటుంబం ప్రజలు ఇక్కడంతా కూడా వచ్చేస్తాను. ప్రజలకి నేను మేలు చేయాలంటే నేను ఇక్కడ ఉండాలా. ఏదో పార్టీ ఉంటే నాకు గుర్తింపు ఉంటుంది, లేదంటే నాకు గుర్తింపడదు. అటువంటి కార్యక్రమం నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలో నేను ఇచ్చి ఈరోజు నాకు నా పేద ప్రజలు నాతో ఉన్నారు. అదేవిధంగా నా పేద అన్నలు ఉన్నారు, అదేవిధంగా అవ్వతాత ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నేను ఏం చేస్తాను కూడా మీకు అందరూ తెలియజేస్తున్నాను. ఇంకోటి విషయం కూడా చెప్తున్నాను. నా మీద లేని పదంతా కూడా ఈ సునీల్ కుమార్ ఏదోదో మాట్లాడుతున్నాడు. నీకు ఒక ఏదైనా కొంచెం గుర్తు ఉండదా నీకేమన్నా? నేను దళితుడు అని చెప్పి ఏమి మాట్లాడలేదు. నాతోడు దళితుడు నేను మాట్లాడకూడదంటే నా గురించి ప్రెస్ మీటింగ్ పెట్టి మాట్లాడుతున్నాను. నేను ఈ గురించి నేను మాట్లాడుతున్నానంటే ఎందుకు మాట్లాడలేదంటే నువ్వు దళితుడు నేను దళితుడు మాట్లాడకూడదంటే నువ్వు మాట్లాడుతున్నావు. నీకు భయం వచ్చేసింది, నా మీద నువ్వు ప్రచారం చేస్తున్నావు. నీకు భయం వచ్చిన వల్లనే నాకు మీద నువ్వు అన్ని బొట్టులు చేస్తున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలతో మంచి మార్పు తీసుకో. నువ్వు 5 ఏళ్ళకి ఎక్కడ ఉన్నావయ్యా? ఒక్కరోజైనా వచ్చి నువ్వు కష్టపడినావా? ఈరోజు నువ్వు సీట్ ఇచ్చినాను, నేను మేలు చేస్తాను, నాకేదో చేస్తాను అని చెప్తున్నావు. ఏం చేసావు 5 ఏళ్ళుగా? ఎక్కడో నువ్వు డాక్టర్గా ఉండి నీ సూదులు వేసుకొని యూజ్ చేసుకున్నావు. కానీ ప్రజలకు ఎప్పుడైనా పొద్దుల పని క్యాంపింగ్ పెట్టి ఒక సూది వేసినావా? ఈరోజు అడుగుతున్నాను, నీకెట్లా ఓటేస్తారు ఒకసారి గుర్తుంచుకున్నావా? ప్రజల్లో ఉంటే మార్పు వస్తుంది. కరోనా వచ్చింది, ఒకరోజైనా వచ్చి ఆదరించినావా? నువ్వు ఎక్కడైనా పేద ప్రజలతో వచ్చి నువ్వు ఒక ఇంజక్షన్ వేసినావా? ఒక టాబ్లెట్ ఇచ్చినావా? నీకెందుకు రాజకీయము? నీకు ఎవరు రాజకీయం ఇచ్చినారు నాకు అర్థం కాలేదు. ఇటువంటి వాడికి ఓటు వేయదండి దయచేసి. అయ్యా అమ్మ తాతలారా అమ్మలారా, ఇతను కరెక్ట్ మనిషి కాదు. ఇతను పదవి కోసం వచ్చినాడు. గతంలో 14లో లాస్ట్లో ప్యాకేజ్ తీసుకున్నాడు. టీడీపీలో ప్యాకేజ్ తీసుకొని 10 కోట్లు అమ్ముడుపోయినాడు. ఆ రోజు నువ్వు ఎక్కడ ఉన్నావు? ప్రజలతో నువ్వు చేసిన దుర్మార్గులంతా ఏ విధంగా నువ్వు చేసినా కూడా ప్రజలు తీర్పిస్తారు. వచ్చేసి తీర్పిచ్చి తెలిసిపోయింది. నువ్వు ఇంటికి పోతున్నావు, అది గుర్తుంచుకో. వచ్చేసి ప్రజలకి మేలు చేయి, బాగుంటావు. ప్రజలకి మేలు చేసి వదిలేసి నువ్వు ప్రచారం చేస్తున్నావు. నీకు ఏం అరుగుతున్నది? ప్రజలతో ఏ విధంగా ఓట్లాడుతున్నావు అది నువ్వు గుర్తుంచుకో. నువ్వు ప్యాకేజీ మనిషి. ఈరోజు కూడా నువ్వు ప్యాకేజ్ తీసుకున్నావు. ఈ వైఎస్ఆర్ పార్టీకి రాకముందు నువ్వు సీట్ అడగకముందు టీడీపీలో పోయేసి సీట్ అడిగినావు. నాకన్నా తెలీదా? బెంగళూరుతో తిరిగినావు. నేను టీడీపీ చేరిపోతాను, నాకు ఓటు, నేను నాకు సీట్ అని చెప్పేసి అక్కడ నీ భవిష్యత్తు చూసి ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అయిన మనిషి కాదు అని చెప్పి నీకు సీట్ వచ్చేసి అదని కూడా జనాలకు తెలియదు. నేను తెలియజేస్తాను. ముందు గుర్తించుకోండి దయచేసి. అమ్మలారా అక్కలారా,
ఇటువంటి మనిషికి ఓటు చేయవద్దండి. ఎందుకంటే ఇది కరెక్ట్ మనిషి కాదు. ఇతను ప్యాకేజ్ మీద పోతాడు, ఇతను ప్యాకేజ్ కింద అమ్ముడు పోతాడు. అన్నీ గుర్తుంచుకోండి. నేను నీతిగా పనిచేసి